పార్టీ గత 10 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్న సంగతి మీ అందరూ తెలుసు. గతంలో 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఏలుతున్నప్పుడు ఈ ప్రాంతం కాదు భారతదేశంలో అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరిగినట్టు సంగతి మనందరూ తెలుసు. అంతేకాదు పక్కనే ఉన్నటువంటి దాయాది దేశం కయ్యానికి కాలు దూతూ అనేక సార్లు ఎక్కడ వచ్చినా మనం బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు లేకుండా ఉగ్రవాదులతోటి బాంబుల మూతలు మోగిన సంగతి మనందరూ తెలుసు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పక్కనున్నటువంటి పాకిస్తాన్ దేశం కయ్యానికి కాలు దిగే పాకిస్తాన్ దేశం మన దేశం వైపు చూడడానికి కూడా వెనుక ముందు ఆడుతుందంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఈరోజు భారతదేశాన్ని ఏలుతుండు. దానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తుందని మీ అందరికీ సమయం చెప్తున్నాం. నేను ఒక్కటే విషయం చెప్తున్నా. ఈరోజు 4 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు చెప్పి అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ మీ అందరినీ మాయ మాటలు చెప్పేస్తే మీరందరూ ఆశపడ్డారు. అందరికి కాంగ్రెస్ ఓటేసారు. ఏం చేసిందో కాంగ్రెస్ ఓటేద్దాం. ఏమన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు ఆ రోజు నేను 2 లక్షలు చేస్తా అన్నాడు. మీ ఎవరికైనా చేసిందా? మీ ఊర్లో ఎవరికైనా చేసిందా అమ్మా? చేయలేదు. ఇంకేమన్నాడు? ఆడపడుచులందరికీ 2500 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎవరికైనా? మీకు మీ అందరికి వచ్చేటటువంటి తప్పుడు ఎత్తలేదు. చేసిందా అమ్మా? ఇంకేమన్నాడు? 2000 పెన్షన్ కాదు 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు. వెనకటికి ఎవడన్నాడ కొండ 4 మంది అయితే ఉండ 4 చూసిపోయినట్టు మీకేమైనా వచ్చిందా 4000 పెన్షన్? రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి. నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత 15,000 వస్తాయి. ఏదానో ఆలోచించుకోండి అన్నాడు. మనం అందరూ ఆశపడ్డాం. అదే కొండ 4 మంది అయితే ఉండ 4 వేసినట్టు మొత్తం రైతు బంధే మాయమైపోయింది. ఇంతవరకు రాలేదు. ఇంకేమన్నాడు? రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు కౌలు రైతులకు 15,000 ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు. ఎవరన్నా మీ ఊర్లో వచ్చినాయా? ఇంకేమన్నాడు? ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా అమ్మా? ఎవరికైనా వచ్చినాయండి? ఈరోజు మనకు సేవ చేయడానికి వస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల వ్యక్తి బూర నరసయ్య గౌడ్ని కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేయడానికి కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటు వేయాలి. ఈరోజు దేశ ప్రజలందరూ మోడీ 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 అంటున్నారు. ఆయనను ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేస్తే మన దేశం బాగుపడుతుంది, మన జీవితాలు బాగుపడతాయి, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి. మనం ఇంత సుభిక్షంగా ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నిద్రపోతున్నాం అంటే వారి కృషి. బార్డర్లో సైనికులు 140 డిగ్రీలు ఎముకలు కొరికే చలిలో కూడా మనల్ని కాపాడుతుందంటే వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విద్యార్థులు, యువకులు, ఆడపడుతులు ముఖ్యంగా, ఎందుకంటే 33% రిజర్వేషన్ చట్టసభలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి, బిల్లు పాస్ చేయించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి మీరందరూ కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ దోహదపడి ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడవడానికి మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తూ నా పెట్టిండు. వారికి దాంట్లో 18 కులాలు ఉంటాయమ్మా. కమ్మరి, కుమ్మరి, గెవేదరి, ఈ విశ్వకర్మలందరూ కూడా వాళ్ళు ఉంటారు. వాళ్లకు వాళ్ళ వృత్తిలో నైపుణ్యాన్ని చెందడానికి వాళ్ళకు 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చేసి ఆ 15 రోజులు కూడా రోజు 500 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత అడ్వాన్స్ కోర్సు 20 రోజులు ఇచ్చేసి ఆ 20 రోజులు కూడా రోజు 500 రూపాయలు ఇచ్చేసి 20,000 రూపాయల కిట్ ఇచ్చి ₹1.5 వడ్డీతోటి బ్యాంకులో 3 లక్షల వరకు మోడీ గ్యారంటీ ఇస్తున్నాడు. మోడీ గ్యారంటీ ఇచ్చిందంటే అది 100కి 100 జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా ఈ విశ్వకర్మలకు ₹1 కోటి ఇచ్చిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారి సేవలు మన దేశానికి ఎంతైనా ఆవశ్యకత ఉన్నది. కాబట్టి కమలం పువ్వు గుర్తు మీద మీరు ఓటేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ
అయినా కూడా నరేంద్ర మోడీ గారు మీ కొరకు మన ఆరాధ్య దైవం మనం కట్టుకోవాలని చెప్పేసి వాళ్ళను కట్టించిన ఘనత కూడా నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ దేశాన్ని ఎక్కడో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను 10వ స్థానంలో ఉన్నట్టు ఆర్థిక వ్యవస్థను ఈరోజు 5వ స్థానాన్ని తీసుకొచ్చిండు. దాన్ని ఈసారి కనుక మళ్ళీ అవకాశం ఇస్తే 3వ స్థానాన్ని తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు ధీటుగా విశ్వగురు